కాలేజీకి వెళ్ళి చదువుకోనరా అంటే మా ఫ్రెండ్స్ అందరూ చూడండి పుల్లైసులు తింటూ ఎలా కూర్చున్నారు. హెల్లో మావా, 100 days కాలేజ్ ఛాలెంజ్ లో ఇవాళ డే 28. ఎప్పట్లాగే పొద్దున్నే లేచేసి స్నానం చేసి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. మండే పొద్దున్నే లేచేసి స్నానం చేసి కాలేజ్కి రెడీ అయ్యి ఐడి కార్డు వేసుకుంటుంటే నా ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా మావా. అయినా చిన్నప్పటి నుంచి నాకు ఈ మండే అంటే అస్సలు నచ్చదు మామ. అయినా వారానికి 6 రోజుల్లో 3 రోజులు కాలేజ్ పెట్టుకొని 3 రోజులు హాలిడేస్ ఇవ్వచ్చుగా, అప్పుడు ఎంత బాగుంటుంది. మనం ఇవన్నీ అనుకుంటాం అంతే, కానీ జరగవు. అటెండెన్స్ కావాలంటే కాలేజ్కి వెళ్లాల్సిందే. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కాలేజ్కి లేట్ అయిపోతుందని వెంటనే బయలుదేరిపోయాను. అక్కడికి వెళ్తే స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లోపలికి వెళ్తూ ఉంటే మా బంటిగాడు మాత్రం కాలేజ్ నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. మా బంటిగాడు నేను ఇద్దరం కలిసి మా యశ్వంత్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే వీడు మా బంటిగాడు ఇద్దరు సేమ్ అవుట్ఫిట్స్ వేసుకొచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి క్లాస్కి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం రూమ్కి వెళ్ళి ఫుడ్ తినేసి అందరం తలా ఒక పుల్లైస్ తీసుకుని తింటూ ఉన్నాం. అందరూ ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటే మా తేజేష్ గారు మాత్రం ఒక్కడే వెళ్ళి ఒక దగ్గర తింటూ కూర్చున్నాడు. ఎందుకురా నువ్వు ఒకడే పక్కెళ్ళి కూర్చొని తింటున్నావంటే నా పుల్లైస్ ఎవరైనా తీసుకుంటే అంటున్నాడు. తర్వాత కాలేజ్ అవ్వగానే అందరం రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. నేను మా బన్నీగాడు యశ్వంత్ గాడు టీ షాప్ కి వెళ్ళిపోయి టీ తాగేసి ఈ డేని అయితే ఫినిష్ చేసాం. తర్వాత డే 29 లో కలుసుకుందాం. మీరు కూడా ఈ నా కాలేజ్ జర్నీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.